కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారములు. సహకార వార్తలు చదువుతున్న సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను. సహకార మంత్రిత్వ శాఖను ప్రధాన చోదక శక్తిగా కేంద్ర బడ్జెట్ 2027 సహకార సంస్థలకు కీలక నిర్ణయాలు. పశుగ్రాసము, పత్తి విత్తనాలు మరియు అంతర్ సహకార డివిడెండ్లపై పన్ను మినహాయింపులు పొడిగించబడ్డాయి. కేంద్ర బడ్జెట్ 2026 సహకార రంగానికి ఒక ప్రధాన ఉపశమన ప్యాకేజీని అందించింది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాథమిక సహకార సంస్థలు, అంతర్ సహకార సంస్థలు మరియు జాతీయ సహకార సమాఖ్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న పన్ను ప్రోత్సాహాల శ్రేణిని ప్రకటించారు. లోక్సభలో ఆవిష్కరించబడిన ఈ చర్యలు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి, ద్రవ్యతను మెరుగుపరుస్తాయి మరియు సహకార చట్రంలో ద్వంద్వ పన్ను విధించడాన్ని నిరోధించగలవు. ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వము ప్రాథమిక సహకార సంఘాలకు అందుబాటులో ఉన్న ఆదాయ పన్ను మినహాయింపును విస్తరించింది. ఇప్పటి వరకు ఈ ప్రయోజనము వారి సభ్యులు పెంచిన పాలు, నూనె గింజలు, పండ్లు లేదా కూరగాయలను సరఫరా చేయడంలో నిమగ్నమైన సహకార సంస్థలకు వర్తిస్తుంది. ఈ తగ్గింపు పరిధిని విస్తృతం చేయాలని బడ్జెట్ ప్రతిపాదిస్తుంది. దీని ప్రకారము పశువుల దాన మరియు పత్తి విత్తనాలను సరఫరా చేసే ప్రాథమిక సహకార సంఘాలు కూడా సభ్యులుగా చేరుతాయి. సమాఖ్య సహకార సంఘాలు, ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర అర్హత కలిగిన సంస్థలకు ఇటువంటి సరఫరాలు చేసినప్పుడు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇది అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన సహకార సంస్థలకు అదనపు మద్దతు. మిగులు పంపిణీపై పన్ను విధించడానికి సంబంధించిన ఆందోళనను ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి కొత్త పన్ను విధానంలో కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. ఒక సహకార సంఘము మరొక సహకార సంఘం నుండి పొందిన డివిడెండు ఆదాయాన్ని ఇప్పుడు తగ్గింపుగా అనుమతించబడుతుంది. ఆ మొత్తాన్ని సభ్యులకు మరింత పంపిణీ చేస్తేనే. ఈ తగ్గింపు పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్నప్పటికీ కొత్త విధానంలో అది లేకపోవడం వలన డబుల్ ట్యాక్సేషన్ ప్రమాదం ఏర్పడింది. మొదట సహకార స్థాయిలో మరియు మళ్ళీ సభ్యుల చేతుల్లోకి ప్రతిపాదిత మార్పు పన్ను తటస్థత మరియు న్యాయాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరో ముఖ్యమైన ప్రకటనలో బడ్జెట్ జనవరి 31, 2026 వరకు కంపెనీలలో చేసిన పెట్టుబడుల నుండి నోటిఫైడ్ నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్స్ అందుకున్న డివిడెండ్ ఆదాయంపై 3 సంవత్సరాల మినహాయింపును అందిస్తుంది. ఈ మినహాయింపు అటువంటి డివిడెండ్ ఆదాయాన్ని తరువాత సభ్య సహకార సంస్థలకు పంపిణీ చేసినంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, దీనివలన ప్రయోజనము విస్తృత సహకార నెట్వర్క్ చేరుతుందని నిర్ధారిస్తుంది. మొత్తం మీద ఈ బడ్జెట్ 2026 ప్రతిపాదనలు పన్ను భారాలను తగ్గించడము, సభ్యుల కేంద్రీకృత మిగులు పంపిణీని ప్రోత్సహించడము మరియు గ్రామీణాభివృద్ధి మరియు సమ్మిళిత వృద్ధికి కీలకమైన చోదకాలుగా సహకార సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వము నిబద్ధతను పునరుద్ఘాటిస్తాయి. బడ్జెట్ కేటాయింపులో భారీ పెంపు. ₹300 కోట్లు, ఎన్సిసిటి కోసము ₹4 కోట్ల పెరుగుదల, ఎన్సిఈఎల్కు ₹440 కోట్లు. కేంద్ర బడ్జెట్ 2026-27లో సహకార మంత్రిత్వ శాఖ కేటాయింపులకు గణనీయంగా పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వము సహకార రంగానికి తన నిబద్ధతను బలంగా పునరుద్ఘాటించింది. అనుదానాల డిమాండ్లపై గమనికల ప్రకారము మంత్రిత్వ శాఖ మొత్తం కేటాయింపులు 2025-26లో 1186.29 కోట్ల నుండి 2026-27లో ₹1744.74 కోట్లకు గణనీయంగా పెరిగాయి. మొత్తం ₹1744.74 కోట్ల నుండి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ యొక్క స్థాపన వ్యయాల కోసము 47.77 కోట్లు కేటాయించబడ్డాయి. ఇందులో మంత్రిత్వ శాఖ
సచివాలయంతో పాటు సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ మరియు అంబుడ్స్మన్ కార్యాలయాల వంటి అనుబంధ మరియు అధీన కార్యాలయాల ఖర్చులు కూడా ఉన్నాయి. ఈ మద్దతులో ఒక కీలకమైన స్తంభం సహకార చక్కెర కర్మాగారాలలో సహకార సంస్థలను బలోపేతం చేయడానికి 2025-26 నుండి కొనసాగుతున్న నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDCకి ఏటా అందించే 500 కోట్ల గ్రాంట్ నేడు ప్రపంచ భాగస్వామ్యానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తూ సహకార ఎగుమతులను ప్రోత్సహించడానికి మరియు అంతర్జాతీయ మార్కెట్ ప్రాప్యతను పెంచడానికి ప్రభుత్వము 26-27లో నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ NCELకి రూపాయలు 450 కోట్లు కేటాయించింది. డిజిటల్ పరివర్తన ఒక ప్రాధాన్యత రంగంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 67,930కి పైగా పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు కంప్యూటరీకరించడానికి 2026-27లో రూపాయలు 364 కోట్లు కేటాయించబడ్డాయి. సమర్థత, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు ARDBలు మరియు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని సహకార సంఘాల రిజిస్ట్రార్ కార్యాలయాలను బలోపేతం చేయడానికి IT ఆధారిత జోక్య పథకాల కింద అదనపు నిధులు అందించబడ్డాయి. సామర్థ్య నిర్మాణము మరియు విద్యకు బలమైన ప్రోత్సాహం లభించింది. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం TSUలో మూలధనము, ఆస్తుల సృష్టికి గ్రాంట్లతో సహా సహకార విద్య కోసం రూపాయలు 300 కోట్లు కేటాయించబడ్డాయి. ఇంకా ప్రముఖ శిక్షణా సంస్థల జీతాల కోసం గ్రాంటింగ్ ఎయిడ్గా మొత్తము 56.96 కోట్లు కేటాయించబడ్డాయి. ఇందులో నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్ NCCTకి 46.96 కోట్లు మరియు వైకుంఠ లాల్ మెహతా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్కి రూపాయలు 10 కోట్లు ఉన్నాయి. NCCTకి కేటాయింపు రూపాయలు 4.96 కోట్లు పెరిగింది. అభివృద్ధి శీర్షికల క్రింద సహకార రంగంపై వ్యయము 2026-27లో 1,419.76 కోట్లకు గణనీయంగా పెరిగింది. ఇది ఒక నిర్ణయాత్మక విధాన ప్రాధాన్యతను సూచిస్తుంది. ఆర్థిక సేవలు మొత్తం 1,457.25 కోట్లకు పెరిగాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు పెంచిన గ్రాంట్లు క్షేత్రస్థాయిలో సహకార సంఘాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వము దృష్టిని నొక్కి చెప్పుతున్నాయి. ధన్యవాదాలు. నమస్కారం.